హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ మన టాపిక్ ఏంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ లేకపోతే డౌన్ఫాల్ ఆఫ్ క్రిస్టియానిటీ. తెలుగులో వచ్చేసరికి క్రైస్తత్వం యొక్క పతనం. క్రైస్తత్వం యొక్క పతనానికి సగం కారణం కేంద్ర ప్రభుత్వం, తర్వాత మిగిలిన మత పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కారణం అయితే మిగిలిన సగం క్రైస్తత్వ పతనానికి కారణం క్రైస్తవులే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళూరు అత్తలూరు అనమాట. అత్తలూరులో పునీత థామస్ అనే చర్చ్ ఉంది, 1950s లో కట్టింది, ఆర్సిఎం చర్చ్ అది. అక్కడ తిరునాళ్ళు అయితే తిరునాళ్ళకి వెళ్ళాం, అంతా బాగుంది, చర్చ్ అంతా బాగుంది. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ చర్చి కారిడార్ లోనే, అంటే చర్చి బయట కాదు, ముందు కాదు, వెనక కాదు, ఆ చర్చ్ కారిడార్ లోనే స్టేజ్ వేసి సినిమా పాటలు పెట్టుకొని కోలాటం వేస్తున్నారు. కోలాటం ఏంటో తప్పు లేదు, మేము చిన్నప్పుడు కోలాటాలు వేసాం, దేవుడి పాటలు వేసాం చర్చిలో. కానీ అదే చర్చిలో సినిమా పాటలతో కోలాటం వేస్తున్నారు అనమాట. సినిమా పాటలు ఓ చర్చిలో. తాగే వాళ్ళు తాగుతున్నారు, తాగి డ్యాన్సులు వేసేవాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు, గొడవలు పడుతున్నారు, తిట్టుకుంటున్నారు కూడా. బూతులు. చర్చి పక్కనే ఉంది, ఇంటి పక్కన గొడవ అవుతుంది, మేము వాళ్ళు ఎదురే ఉన్నాం. ఎలా చేశారంటే నిన్న అసలు అది చర్చా లేకపోతే చేపల మార్కెట్టా అనేది అర్థం కాలేదు అసలుకి. అయితే మేము అక్కడ ఉన్న ఫాదర్ని అడిగాను, నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళి అడిగాం, ఫాదర్ ఇది చర్చి, ఒక పక్క మరి సినిమా పాటలు పెడుతున్నారు, ఏంటిది, దేవుడు క్షమిస్తాడా మనల్ని అని అడిగాను. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇదంతా కనెక్ట్ చేస్తుంది పెద్దలమ్మ, దానికి మనం ఏం చేస్తాం అన్నాడు. సో కాబట్టి ఇక్కడ నేను చర్చిని నేను ప్రశ్నించట్లేదు, ఇక్కడ నేను ఫాదర్స్ ని కూడా ప్రశ్నించట్లేదు, ఇక్కడ నేను ఆ చర్చి మత పెద్దలను కూడా నేను ప్రశ్నించట్లేదు. నేను ఓన్లీ ప్రశ్నిస్తుంది అక్కడ ఆ కండక్ట్ చేసే మొత్తం ఎంకరేజ్ చేస్తుంది ఆ ప్రజలు, ఆ జనాలు. అదంతా జరగడానికి ఎంకరేజ్ చేస్తుంది అక్కడ జనాలు. మీరు ఎంకరేజ్ చేయకపోతే అక్కడ వాళ్ళు కండక్ట్ చేయరు కదా. నాకు ఇదంతా చూస్తుంటే బైబిల్లో సిచ్యువేషన్ గుర్తొస్తుంది అన్నమాట. ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఈజిప్ట్ దేశం నుంచి మోషే జనాల్ని ఆ బానిసత్వం నుంచి కానాను దేశానికి నడిపిస్తూ ఉంటాడు. 6 లక్షల మంది ప్రజల్ని నడిపిస్తూ ఉంటాడు, ఈజిప్ట్ దేశం నుంచి నడిపిస్తూ ఉంటాడు, తీసుకొచ్చి వాళ్ళని బానిసత్వంలో నుంచి. అయితే సేనా కొండ దగ్గర ఆగుతారనమాట. మోషే ఏం చేస్తారంటే, దేవుడితో మాట్లాడదా అని చెప్పేసి కొండ మీదకి వెళ్తాడు. చాలాసేపు అవుతుంది, మోషే దిగిరాడు. ఈలోపు ప్రజలు ఏం చేస్తారంటే, అహరోన్ దగ్గరికి వెళ్ళి, మోషే ఏమైపోయాడు మాకు తెలియదు, మమ్మల్ని నడిపించడానికి దేవుడు లేడు, ఆయన ఇంకా రాలేదు, మాకు ఏదో ఒకటి చెయ్యి, మాకు దేవుడిని నువ్వు, మాకు దేవుని తయారు చేయి, అది ఇదని చెప్పగానే అహరోన్ ఏం చేస్తాడంటే భయపడతాడు. ఎందుకంటే వాళ్ళు దాడి చేస్తా మాట్లాడుతున్నారు కాబట్టి. అహరోన్ ఏమంటాడంటే, మీ భార్యలకి మీ పిల్లలకి ఉన్న బంగారపు ఏమైనా వస్తువులు, చెవులు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని రండి అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చారనమాట. తీసుకొని రాగానే అహరోన్ ఏం చేశారంటే, ఆ బంగారం మొత్తాన్ని కరిగించి దాన్ని ఒక చిన్న దూడపిల్లలాగా తయారు చేశాడు, చిన్న దూడబొమ్మ అనమాట. ఇంక ఇదే మీకు దేవుడు అని చెప్పేసి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ దూడబొమ్మే మాకు దేవుడు అని చెప్పేసి, ఆ దూడబొమ్మే వాళ్ళని ఈజిప్ట్ నుంచి ఇక్కడ నడిపించిందని చెప్పేసి దానికి పూజలు చేస్తా, బలులు అర్పిస్తా, ఇష్టం వచ్చినట్లు తాగటం, ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళతో సెక్స్ చేయడం, ఇష్టం వచ్చినట్టు తాగేసి చిందులేయటం. నాకు నిన్న అదే కనిపించింది అక్కడ ఆ చర్చి దగ్గర అదంతా చూడగానే నాకు ఆ బైబిల్లోని ఆ సిచ్యువేషనే గుర్తొచ్చింది. సేమ్ అదే, తాగుతున్నారు, చిందులేస్తున్నారు, ఎగురుతున్నారు సినిమా పాటలు పెట్టుకొని. నేను అక్కడ చర్చిని ప్రశ్నించట్లేదు, చర్చిని అగౌరవంగా మాట్లాడట్లేదు, ఆ చర్చిలో ఉన్న ఫాదర్స్ ని అగౌరవంగా మాట్లాడట్లేదు, ఆ చర్చిలో ఉన్న ఆ చర్చి పెద్దల్ని అగౌరవంగా మాట్లాడట్లేదు. అవన్నీ ఎంకరేజ్ చేస్తున్న ప్రజల్ని నేను మాట్లాడుతున్నాను, వాళ్ళని మాత్రం నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇదేనా మనకు తెలిసిన క్రైస్తత్వం? క్రైస్తత్వం పతనానికి సగం కారణం వేరే వాళ్ళు అయితే, మిగిలిన సగం కారణం క్రైస్తవులే. ఒక మసీదులో చూపించండి నాకు ఇట్లా సినిమా పాటలు వేసి డ్యాన్స్లు వేస్తారేమో,
హిందూస్ అంటే హిందూ చేస్తారులే, వినాయకుడు బొమ్మ పెట్టుకొని, వాళ్ళతో మనకు అనవసరం. ఏదైనా మసీదులో చూపించండి, సినిమా పాటలు పెట్టి వాళ్ళు డ్యాన్స్లు వేస్తారేమో, చాలా పక్కాగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి కూడా మనకు లేదా? మనం చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళాం కదా, చర్చికి వెళ్ళాము, మనకి ఈ సంఘటనలన్నీ కూడా తెలుసు. చూడండి, మీకు కావాలంటే నేనే ఒట్టి మాటలు మాట్లాడట్లేదు, మీకు ప్రూఫ్ అనే చూపిస్తాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం చదవండి ఒకసారి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు, ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతకు మాకు కావాలను, దాన్ని చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారమును పోగులను తీసి నా ఇద్దరు తెన్నని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులను బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసాను. చూశారు కదా, ప్రూఫ్. నేనే ఒట్టి మాటలు చెప్పలేదు, బైబుల్ అది. దూడ చేశారు కదా, ఇందా చెప్పాను, ఇక్కడ కూడా దూడ చేశారు కదా. ఆ తర్వాత 6వ వచనం. మరునాడు వారు ఉదయమును లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి, జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆరుటకు లేచిరి. చూశారు కదా, ఇష్టం వచ్చినట్టు చిందులేస్తున్నారు. ఇదంతా చేస్తే దేవుడు ఏం చేస్తాడో కూడా మనకు తెలుసు, ఎందుకంటే మనం బైబుల్ చదువుకున్న వాళ్ళే కాబట్టి. చూడండి ఏం చేస్తాడు. కాగా 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయారు. మనం చెడిపోయాం, క్రైస్తవులో చెడిపోయాం. మన క్రైస్తత్వానికి పతనంగా మనం మారామన్నమాట. క్రైస్తత్వం ఎదగడానికి మనం మారట్లేదు, క్రైస్తత్వ పతనానికి మనం కారణం అవుతున్నాం. ఎందుకంటే ఇట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయడం మూలానే. చూడండి, కావున నీవు ఊరకుండుము, 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును. చూశారు కదా, దేవుడి కోపం మండుతుందంటే ఎందుకు మండదు? ఇట్లాంటివి చేస్తున్నప్పుడు. దేవుణ్ణి మనం సువార్త చేయకపోయినా పర్లేదు, దేవుణ్ణి మనం పట్టించుకోకపోయినా పర్లేదు, దేవుడితో అసలు మనకు సంబంధం లేకపోయినా పర్లేదు, కానీ దేవుణ్ణి మాత్రం ఇప్పుడు అగౌరవపరచకూడదు. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధులుగా ఉండమని. కాబట్టి పరిశుద్ధుగా ఉంటున్నారా? ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేస్తా? చెప్పండి, ఒక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. కాబట్టి ఈ వీడియో యూజ్ఫుల్లే, ఇది నేను షేర్ చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు, డిమాండ్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది, చూసిన ఒక్కరు కూడా ఏమైనా మారుతారని చెప్పి. కాబట్టి మన క్రైస్తత్వాన్ని మనమే కాపాడుకోవాలి. సగం కారణం మనమే, సగం కారణం వేరే వాళ్ళు అయితే క్రైస్తత్వ పతనానికి, మిగిలిన సగం కారణం మనమే. సో కాబట్టి ఆ క్రైస్తత్వాన్ని కాపాడాలనుకుంటున్నాను, మీరు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కరి వల్ల కాదు కదా ఇదంతా. ఎందుకంటే అదొక క్రిస్టియానిటీ అనేది అదొక ప్యూర్ థింగ్, దాన్ని మనం ప్యూర్ గానే ఉంచుదాం. కాబట్టి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.